మనం ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు ప్రతిరోజు కాసిన నీళ్లు పోసామనుకోండి, ఓం నమ శివాయ మంత్రాలు రావాలనేటటువంటి రూల్ ఏమీ లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటటువంటి నామంతో చక్కగా మీరు కాసిన నీళ్లు పోసి ప్రతిరోజు పంచామృతాలు అంటే పంచామృతాలతో అభిషేకం చేసి, లేదా మామూలు నీళ్లతో వీపూది నీళ్లతో అభిషేకం చేసి శుభ్రంగా కడిగి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి బెల్లం మొక్కో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి దీపం పెట్టి ధూపం చూపించి రోజు పూజ చేసుకోండి. ఏ ఇంట్లో శివలింగం చల్లగా ఉంటుందో ఆ ఇల్లు చల్లగా ఉంటుంది. మనం అంగుష్ట ప్రమాణం అంటే ఎంత తేవాలని రూల్ ఏం లేదమ్మా, అంతే ఉండాలేమో, అంతకంటే ఎంత చిన్నదైనా పెట్టుకోవచ్చు. ఇంత శివలింగం పెట్టుకోవచ్చు, ఇంత శివలింగం దగ్గర నుంచి ఇంతవరకు పెట్టుకోవచ్చు. దాన్ని మించి పెద్ద శివలింగం పెడితే దానికి మళ్ళీ పూజా విధానం, దానికి మహానైవేద్యం అవన్నీ ఉంటాయి. అందుకని అంగుష్ట ప్రమాణం అంటే వేలంతా ఉండాలని కాదు, వేలు అంత కంటే ఎక్కువ ఉండకూడదు, అంతకంటే చిన్నది ఎంత అయినా ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. జయం.